దమ్ముంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై నిషేధం విధించాలని ఐసీసీకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సవాల్ విసిరాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పాక్ పై నిషేధం విధిస్తారని వచ్చిన వార్తలపై బాసిత్ అలీ మండిపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన అతను ఐసీసీ వైఖరిని తప్పుపట్టాడు. అతనేం చెప్పాడంటే, భారత జట్టే ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అప్పట్లో బీసీసీ చెప్పింది. ఇప్పుడు మా ప్రభుత్వం భారత్తో ఆడొద్దని చెబుతోంది. భారత ప్రభుత్వం మాట బీసీసీ విన్నప్పుడు పాక్ ప్రభుత్వం మాటను పీసీబీ వినకూడదా? వాళ్ళు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప అంటూ ఐసీసీని నిలదీశాడు. ఇక 1996 వరల్డ్ కప్ లో భద్రతా కారణాలతో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ శ్రీలంకలో ఆడడానికి నిరాకరించాయి. 2003 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు కొన్ని మ్యాచ్లను బహిష్కరించాయి. ఆ సమయంలో ఆ టీమ్స్ యొక్క పాయింట్స్ మాత్రమే కట్ చేశారు. ఎలాంటి నిషేధం విధించలేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ జట్టుపై మాత్రం నిషేధం విధిస్తామని హెచ్చరిస్తున్నారు. మీకు దమ్ముంటే ఆ పని చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఐసీసీ ఇప్పుడు పీసీబీ నుంచి లిఖితపూర్వక వివరణ అడుగుతోంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాకిస్తాన్కు రాబోమని ఐసీసీకి బీసీసీ లిఖితపూర్వక హామీ ఇచ్చిందా? ఇక్కడ భారత క్రికెట్ బోర్డును అడగని ప్రశ్నను పీసీబీని ఎందుకు అడుగుతున్నారు అంటూ బాసిత్ అలీ నిలదీశాడు. ఇక బాసిత్ అలీతో పాటు ఐసీసీ మాజీ చైర్మన్ ఎహ్సాన్ మనీ కూడా పాకిస్తాన్కు మద్దతు తెలిపాడు. ప్రభుత్వ ఆదేశాలను పాటించే దేశంపై ఐసీసీ చర్య తీసుకోదని, భారత్ కూడా ప్రభుత్వ అనుమతి లేదన్న కారణంతోనే పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రభుత్వ ఆదేశాలతోనే భారత్తో మ్యాచ్ ఆడనంటోంది. కాబట్టి భారత్ పాక్ విషయాల్లో సమన్వయం పాటించాలని చెప్పాడు. భారత్తో మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తే ఐసీసీ రూల్ ప్రకారం టీమిండియాకు 2 పాయింట్స్ లభిస్తాయి. పాకిస్తాన్కు ఐసీసీ నుంచి రావాల్సిన 300 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.